అయితే మన గురువుగారు మనకు కర్మలో అకర్మ, అకర్మలో కర్మ అని చెప్పి కన్‌ఫ్యూజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ, దీన్ని ఒక 2, 3 లెవెల్స్‌లో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. ముందసలు బేసిక్ లెవెల్ అసలు ఏమీ తెలియని వాళ్ళు, అజ్ఞులు, ప్రపంచంలో ఉన్నవాళ్ళు కర్మల గురించి వాళ్ళేమనుకుంటారని ముందు చూసుకుందాము. మామూలు ప్రజలకు నిత్య కర్మలనుంటాయి. నిత్య కర్మలు మళ్ళీ మనం అర్థం చేసుకోవడం కోసం కొన్ని రకాలు చూసుకుందాము. ఒకటి శారీరకమైన కర్మలు నిత్యము చేయవలసినవే. నిత్యము పళ్ళు తోముకోవడం, అన్నం తినడం, బాత్రూమ్‌కెళ్ళి రావడం ఇటువంటివి శారీరకమైన నిత్య కర్మలు. పడుకోవడం, మేలుకోవడం ఇటువంటివన్నీ. ఇవి మాత్రము ఆగవు. ఎంతటి వాళ్ళైనా సరే, ఎటువంటి స్థితిలో అయినా సరే, తప్పనిసరిగా చేయవలసిన కర్మలు. కాబట్టి ఇవి నిత్య కానీ శారీరక కర్మలు. ఈ నిత్య శారీరక కర్మలు కాక, నిత్య సాంఘిక కర్మలుంటాయి కొన్ని. కుటుంబం కోసం ఉద్యోగం చేయడము, ఉదర పోషణార్థము, ఈ విధంగా ఉద్యోగం చేసి డబ్బులు తెచ్చుకుని, కూరగాయలు కొనుక్కుని, బిల్స్ కట్టుకుని ఇటువంటివన్నీ ఒక కమ్యూనిటీలో ఉన్నందుకు, ఒక ఇంట్లో ఉన్నందుకు తప్పకుండా ప్రతి వాళ్ళు చేయవలసిన కర్మలివి. నిత్య సాంఘిక కర్మలు, కుటుంబ బాధ్యతలు. ఇవి కూడా ఆగవు. నేను ఈ కర్మలు చేయకపోతే మరెట్లా నడుస్తుంది? నేను నిజంగా పళ్ళు తోముకోకపోతే, నేను అన్నం తినకపోతే, నేను బాత్రూమ్‌కెళ్ళి రాకపోతే ఆ కర్మలు ఎట్లా జరుగుతాయి? నిజంగా గూడా. మరి చేయవలసే వస్తుంది. నిత్యము చేయవలసిన శారీరకమైన కర్మలు గ్యారంటీగా నేను చేయాల్సిందే. అవి ఆగవు. ఆగడానికి వీల్లేదు. రెండోది కుటుంబ భరణార్థం, ఉదర పోషణార్థం చేయవలసిన ఉద్యోగాలు అటువంటివి సాంఘిక కర్మలన్నీ మరి నేను చేస్తే అవుతాయి. లేకపోతే ఎవడొచ్చి చేస్తాడు నావి. నేనే జేసుకోవాలి నాకిష్టమున్నా లేకపోయినా. కాబట్టి అవి కూడా నిత్య కర్మలు గ్యారంటీగా చేసి తీరవలసినవి. కాక మూడో రకము నిత్య కర్మలుంటాయి. మన భగవంతుడు చెప్పే నిత్య కర్మలు. నిత్యము చేయవలసినవి అబద్ధమాడరాదో, హింస చెయ్యరాదో, కోపాలు కోరికలు ఉండరాదో, ఎవ్వరిని దూషించరాదో, తపస్సు చెయ్యాలి, స్వాధ్యాయం చెయ్యాలి, దానాలు చెయ్యాలి, దయతో ఉండాలి, సహనంతో ఉండాలి. ఇటువంటివన్నీ ఆయన ఏం చెప్పారో, అవన్నీ కూడా నిత్యము చేయవలసిన కర్మలు. ఇవి కూడా ఆగడానికి వీల్లేదు. నేను చేయకపోతే ఎట్లా జరుగుతాయి ఇవి? కాబట్టి ఇవి థర్డ్ లిస్ట్ ఆఫ్ నిత్య కర్మలు. ఏవి ఆగడానికి వీల్లేదు. నేను చెయ్యాలి మరి తప్పనిసరి. కాక నాలుగో రకం నిత్య కర్మలు, మన మనుస్మృతి చెప్పిన నిత్య కర్మలు, నిత్యము చేయవలసినవి పంచమహాయజ్ఞాలని జెప్పారు. అవి గూడా ఆగడానికి వీల్లేదు. మరి తప్పనిసరిగా మనుషులన్న వాళ్ళు, ముఖ్యంగా గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు, మెజారిటీ అందరూ అక్కడే ఉంటారు. కాబట్టి ఇవి గూడా తప్పనిసరిగా చేసి తీరవలసినవి. ఈ నిత్య కర్మలైతే ఆగవు. ఇవన్నీ తప్పకుండా చేసే కర్మలు. ఇవన్నీ నేను మరి చేస్తూ ఉంటాను. ఇవన్నీ కర్మలు. కాక ఒక్కొక్కసారి ఈ కర్మలు చేస్తున్నంత వరకు జన్మలొస్తాయి అని భగవద్గీతే చెప్తుంది కాబట్టి, వేదాలు, ఉపనిషత్తులు అవన్నీ అదే చెప్తుంది కాబట్టి, కర్మలు మానుకుంటేనే మోక్షం అని చెప్తారు కాబట్టి, కర్మలు చెయ్యకుండా కూర్చుంటాను. దాని పేరు అకర్మ. నేను తప్పనిసరిగా చేయవలసిన నిత్య కర్మల లిస్ట్ అన్నీ చూసుకున్నాము. తప్పనిసరిగా అంటే చేయవలసి ఉంటుంది, చేస్తే మంచిది. అటువంటి నైమిత్తిక కర్మలుంటాయి. పలాని నిమిత్తానికి ఉద్యోగం వస్తే సత్యనారాయణ స్వామి వ్రతము, ఏదో ఇల్లు కట్టుకుంటే గృహప్రవేశము, లేకపోతే పెళ్లి చేసుకుంటే ఆ క్రియలు, లేదా సంవత్సరానికోసారి చేసే పండుగలు ఇవన్నీ ఒక నిమిత్తానికి చేసేవి నైమిత్తిక కర్మలు.
ఇటువంటివన్నీ కూడా చేయవలసి వస్తాయి మరి. కొన్ని కామ్య కర్మలుంటాయి. కోరికలతో చేసే కర్మలు. లేదా కోరికలేమీ లేవు. మంచి కోసము అందరూ బాగుండాలని చేసే మామూలు కర్మలు, ఏ కోరికలు స్వార్థం కోసం లేకుండా చేసే కర్మలు ఉంటాయి. నిష్కామ కర్మలు. ఈ కర్మలన్నీ ఉంటాయి. కానీ కర్మలు చేస్తూ ఉన్నంత సేపు మోక్షం ఉండదు కాబట్టి, నేను కర్మలు చెయ్యను. ఆ రకంగా ప్రయత్నం చేస్తాను అన్ని కర్మలు మానేస్తూ. దాని పేరు అకర్మ అని ఇది మొత్తం కంప్లీట్ సెనారియో. మామూలుగా అసలు ఏమీ తెలియని వాళ్లకు అర్థమయ్యే విధానం ఇది. అయితే ఇవన్నీ కూడా కర్మలే. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు, ప్రారబ్ధ కర్మలు, సంచిత కర్మలు, ఆగామి కర్మలు, నిష్కామ కర్మలు అని ఏ కర్మల పేర్లు పెట్టుకుని చేసినా సరే, ఈ కర్మలన్నీ కర్మలే ఎట్లయినా. కాక నేను పని చెయ్యను అని కూర్చోవడం కూడా కర్మే. నేను కర్మలు చెయ్యను అన్నా అది కర్మే. కర్మలు చేస్తాను అన్నా కర్మే. కర్మలు చెయ్యడం, కర్మలు మానుకోవడం 2 కర్మే. చెయ్యడమే. కర్మలు జ్ఞానంతో వాటంతట అవి జారిపోవడం అన్నది వేరే విషయము. అసలు ఇంతవరకు మనం చెప్పుకున్నవి ప్రారబ్ధ కర్మలైతే ఆగవు. నిత్య కర్మలు, శారీరకమైన కర్మలు ఆగవు. అసలు యాక్చువల్‌గా ప్రారబ్ధ కర్మల్లోకి ఇప్పుడు నిత్య కర్మలు, శారీరకమైన కర్మలైతే ఆగవు గానీ, ఉద్యోగం చేయడం, పెళ్లి చేసుకోవడం, డబ్బులు సంపాదించుకోవడం, ఇల్లు నడిపించడం ఇవన్నీ ప్రారబ్ధ కర్మలు. అవి గూడా ఆగవు. అయితే నేను పని చేయకుండా కూర్చుంటాను అది అకర్మ అని అనుకుంటాం. అది గూడా కర్మే. ఊరికనే కూర్చోవడం అన్నది గూడా కర్మే. ఇప్పుడు ఈ కర్మలన్నీ ఉన్నాయి గదా! మొత్తం అన్నీ గలిపి, వీటిని సెకండ్ లెవెల్ పీపుల్ ఎవరైతే కొంచెం కొంచెం జ్ఞానం కలుగుతూ ఉన్నదో వాళ్ళేం చేస్తారంటే, మామూలుగా అసలు ఏమీ తెలియని వాళ్ళు యాక్చువల్‌గా శరీరంతో చేసే కర్మలేమున్నాయో అవి కర్మలు. శరీరంతో చేయకుండా ఊరికనే కూర్చుంటే అది అకర్మ అని అనుకుంటారు. కొంచెం కొంచెం జ్ఞానం కలుగుతున్న వాళ్ళు శరీరంతో చెయ్యకపో, మనసుతో చెయ్యకపో నువ్వు, మాటతో చెయ్యకపో, త్రికరణాలతోటి చేసినా, మానినా అన్నీ కర్మలే అని వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి. మరి అకర్మలంటే ఏమి అంటే, ఏవైతే కోరికలేమీ లేకుండా అసలు మనసులో ఏ రకమైన ఆలోచనలు లేకుండా ఉంటే, అస్సలు దేనికి మనసు కదలకుండా ఉంటే అది అకర్మ అని వాళ్ళనుకుంటారు. కొంచెం కొంచెం జ్ఞానం కలుగుతూ ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఇంతవరకొచ్చాం కాబట్టి, ఇంకా అసలు భగవంతుడు ఈ పద్యంలో ఆయనేం జెప్తున్నారో చూద్దాము. ఆయనేమంటున్నారంటే, మూడో రకం వాళ్ళుంటారు. ఇప్పుడు మనం చెప్పుకున్న అజ్ఞానులు, జ్ఞానులు అన్న 2 గ్రూప్స్ కాకుండా, యాక్చువల్‌గా ఆత్మజ్ఞానులుంటారు. ఈ ఆత్మజ్ఞానులు ఎటువంటి వాళ్ళంటే, మామూలుగా మనుషులు ప్రపంచంలో అదిగో రాత్రయింది పడుకున్నాము, అదిగో పగలయింది మేల్కున్నాము. రాత్రి పడుకున్నప్పుడు స్వప్నావస్థలో ఉన్నాము, నిద్రావస్థలో ఉన్నాము. పగలయ్యింది జాగ్రత్త అవస్థలో ఉన్నాము అని వాళ్ళనుకునేవన్నీ మొత్తం కలిపి కట్టగట్టి, అదంతా రాత్రి, అదంతా నిద్రే అని చూస్తారు. వాళ్ళు మామూలుగా బయట ప్రపంచంలో మనుషులు మేల్కున్నాము, నిద్రపోయామని ఏదనుకున్నా సరే వాళ్ళు, మేము నిద్రావస్థలో ఉన్నాము, జాగ్రత్త అవస్థలో ఉన్నాము, స్వప్నావస్థలో ఉన్నాము అనుకున్న 3 అవస్థలను వాళ్ళు నిద్రావస్థగానే అంటే జాగృతికి అసలు మెలకువకు ఆపోజిట్ అవస్థగానే చూస్తారు. వీళ్ళు మాత్రం మామూలు మనుషులు మిగిలిన 3 అవస్థల్లో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల్లో ఉన్నామని వాళ్ళనుకునే మొత్తాన్ని వీళ్ళు స్వప్నావస్థగానే చూస్తూ, రాత్రిగానే పరిగణిస్తూ వీళ్ళు మాత్రం
తురియ అవస్థలో మేల్కొనుంటారు అని ఏది చెప్పారో, ఆ రకమైన వాళ్ళు, ఆ మునులు, వాళ్ళు మౌనం తెలిసిన వాళ్ళు. ఎవరైతే మామూలు ప్రపంచంలో మేల్కున్నాము, నిద్రబోయాము, కలలు గంటున్నాము అన్న 3 స్టేజెస్‌ని ఒక్కటే విధంగా చీకట్లో నిద్రలాగానే చూస్తూ, వీళ్ళు మాత్రం అన్ని అవస్థల్లో మెలుకునెట్లా ఉంటారో, అటువంటి వాళ్ళు మౌనులు. దాని పేరు మౌనము. దాని పేరు అకర్మ. వాళ్ళేం జేస్తారంటే ప్రపంచంలో ఉన్నవాళ్ళు కర్మలు చేస్తున్నాము, కర్మలు మానుకున్నాము అని అనుకుంటారు. ఏం లేదండి ఊరికనే కూర్చున్నాను అనడాన్ని అకర్మ, అదిగో పనుందండి వెళ్తున్నాను అనడాన్ని కర్మ అని అనుకుంటారు గదా! అంటే నేను నిద్రబోతున్నాను, రాత్రయింది నిద్రబోతున్నాను, పగలయింది మేల్కుంటున్నాను, రాత్రయింది నిద్రబోతున్నాను నిద్రావస్థ, పగలయింది మేల్కొంటున్నాను జాగృతావస్థ అని వాడనుకుంటున్న 2 అవస్థల్ని నిద్రగానే, చీకటిగానే వీడెట్లా చూస్తాడో, అట్లా పనుందండి చేస్తున్నాను కర్మ, ఏం పని లేదండి ఊరికనే కూర్చున్నాను అకర్మ అని అనుకునే రెండిటిని వీడు, ఈ బుద్ధిమంతుడు కర్మగానే చూస్తాడు. దాన్నెట్లా నిద్రగా చూస్తాడో, దీన్నట్లా కర్మగానే చూస్తాడు. వీడేం చేస్తాడు, ఆ మూడిటిని అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు మూడిటిని నిద్రగానే, చీకటిగానే చూసి, వీడు తురియ అవస్థలో ఎట్లా ఉంటాడో, అట్లా ఇదిగో వీళ్ళు పని చేస్తున్నాం, పని చేయట్లేదు అన్న కర్మ, అకర్మ అని వీళ్ళనుకునే రెండిటిని వాళ్ళు కర్మలుగానే చూస్తూ, వాటికి సంబంధం లేకుండా తురియ అవస్థలో వాటికి వేరుగా ప్రాపంచికమైన కర్మ, అకర్మ, వికర్మ, నైష్కర్మ్య ఇంక వాళ్ళు ఏం పేర్లు పెట్టుకున్నా సరే అన్ని కర్మలకి వీళ్ళు దూరంగా ఉంటారు. అసలు వాటికి సంబంధం ఉండదు. ఆ ప్రాపంచికమైన కర్మలు, అకర్మలు, నైష్కర్మ్యాలు, వికర్మలు అన్నీ గూడా కర్మలే. అవన్నీ గూడా శారీరకమైనవే, ఉపాధి సంబంధమైనవే. అవి అజ్ఞానపూరితమైనవి. వాటికి నాకు సంబంధం లేదు. నేను వాటిని దాటి ఉన్నాను అని ఎవడు చూసుకుంటాడో వాడు ఈ కర్మలన్నింటినీ వాళ్ళు మామూలు ప్రజలు ఇవి కర్మలు, గిర్మలు అనుకుంటున్న వాటన్నింటిని అకర్మగా చూస్తాడు. ఏదైతే వాళ్ళు ఇది మా పని గాదనుకుంటారో, ఆత్మాభ్యాసం చెయ్యి నువ్వు, నీ పాటికి నువ్వు ఉండు అంటే, ఆ పనికిమాలిన పనేని వాళ్ళు అకర్మ అనేదనుకుంటారు. మాకు సంబంధించింది కాదండి. మనిషన్నాక మరి పనులు జేయకుండా ఉంటామేంటి? మనిషన్నాక ఏదో ఒకటి చేస్తూ ఉండాలి మరి, చేయకుండా ఎట్లా ఉంటాము అని వాళ్ళనుకుంటారు గదా! దాన్ని వీడు ఇది నా పని అనుకుని, అకర్మలో కర్మ చూస్తూ ఉంటాడు. ఆ విధంగా చూసే వాళ్ళ గురించి చెప్తూ ఉన్నారు. మామూలుగా ప్రపంచంలో వాళ్ళు కర్మలు అని ఏవనుకుంటారో నిత్య నైమిత్తిక, ప్రారబ్ధ, సంచిత, ఆగామి ఇంక ఏవైనా సరే రకరకాల కర్మలని ప్రజలేమనుకుంటారో వాటిని ఎవడైతే అకర్మలు నాకు సంబంధం లేని కర్మలు, అవన్నీ ఉపాధికి సంబంధించిన కర్మలు, అవి శారీరకమైన కర్మలు, ప్రారబ్ధ కర్మలు ఏవో ఉంటాయి శరీరానికి ఉన్నాయన్న మోహంతో ఉండి ప్రకృతిలో ఉన్నవాళ్ళు ఆ మాయలో ఉండి కర్మలు చేస్తూ ఉంటారు. కలలో చేస్తూ ఉన్నట్టు అవసలు నిజంగా లేవు అని ఎవడైతే చూస్తూ ఉంటాడో, ఎవడైతే వీళ్ళు మామూలుగా ప్రపంచంలో ఉన్నవాళ్ళు అకర్మ వాళ్ళకు అర్థం గాని పని, వాళ్ళు చెయ్యలేని పని, వాళ్ళకి తెలియదిది. ఊరికే ఉండడం అంటే అసలు యాక్చువల్‌గా నిజంగా కర్మలకి సంబంధం లేకుండా ఏమాత్రం తగులుకోకుండా ఉండడం వాళ్ళకి తెలియదు. అది నా పనని వీడనుకుంటాడు. ఈ విధంగా అనుకున్నవాడు బుద్ధిమంతుడు. బుద్ధి కలిగినవాడు, ఆత్మజ్ఞానం కలిగినవాడు వాడు యుక్తుడు. ఆత్మయోగం కలిగినవాడు వాడు సర్వకర్మకృత్ మొత్తం కర్మలన్నింటినీ సంపూర్ణంగా, కృత్స్నంగా పూర్తి చేశాడింక వాడు. కొత్తగా చేయవలసిన కర్మలు లేనివాడు. ఎందుకు? వాడు అకర్మ కాబట్టి. వాడు అకర్త కాబట్టి. వాడు అకాముడు కాబట్టి అకర్ముడు. వాడు ఊరికనే ఉంటాడు.
ఇప్పుడు వీడి గురించి అర్థం చేసుకోవడం కష్టం. మనం ఏం చేయాలంటే, ముఖ్యంగా ఆ నిద్రలో ఉన్న వాళ్ళ గురించి ముని ఎట్లా చూస్తూ ఉంటాడో, వీళ్ళు ఓహో! వీళ్ళ తాపత్రయము రాత్రయిందని పడుకున్నాం, పడుకున్నాం అంటారు. పగలైంది లేచాం, లేచాం అంటారు. వాళ్ళు పడుకున్నా, వాళ్ళు లేచినా, వాళ్ళు మొత్తం చీకట్లోనే ఉన్నారని, ఆ మెలకువ తెచ్చుకున్నవాడు, ఆత్మస్థితిలో ఉన్నవాడు ఈ మొత్తాన్ని ఎట్లా చూస్తుంటాడో కలలో చూసినట్టు, అట్లానే ఆత్మస్థితిలో మేల్కొని ఉన్నవాడు ఈ కర్మలన్నింటినీ అకర్మలుగా చూస్తూ ఉంటాడు. అక్కర్లేని కర్మలుగా చూస్తూ ఉంటాడు. చేయవలసిందేంటి అంటే చేయకుండా కూర్చోవడం అని తెలుసుకుని ఉన్నాడు. వాడట్లా ఉంటాడు. వాడి గురించి చెప్తూ ఉన్నారిక్కడ. మనము ఫస్ట్ పారాగ్రాఫ్ పోయిన వారం చూసుకున్నాము. ఇంకా తర్వాత కొంచెము చదువుకుందాము. నను కిమిదం విరుద్ధం ఉచ్యతే కర్మణి అకర్మయః పశ్యేతితి అకర్మణి చ కర్మ ఇతి నహి కర్మ అకర్మ స్యాత్ అకర్మ వా కర్మ తత్ర విరుద్ధం కథం పశ్యే ద్రష్ట అని మన ప్రతిపక్షి ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే, ఎందుకు నువ్వు విరుద్ధంగా చెప్తావు? కర్మలో అకర్మ ఎవడు చూస్తాడో, అకర్మలో కర్మ ఎవడు చూస్తాడో అని తిరిగేసి మరలేసి చెప్తూ కన్‌ఫ్యూజ్ చేస్తూ ఒకవైపు, ఏంటేంటో ఎందుకు చెప్తున్నావు విరుద్ధంగా? అసలు ఎప్పుడైనా, ఎక్కడైనా కర్మ అకర్మ అవుతుందా? అకర్మ కర్మ అవుతుందా? ఎవడైనా సరే కర్మను కర్మగానే చూస్తున్నాడు, చేస్తున్నాడు. అకర్మను అకర్మగానే చూస్తున్నాడు, చేస్తున్నాడు కదా! మరెందుకు నువ్వు విరుద్ధంగా చూడాలి? అట్లా చూస్తాడుగా ద్రష్ట అని ఎందుకు చెప్తున్నావు అని ప్రశ్న వేస్తే, అవునంతే మరి. ద్రష్ట కానివాడు, ఆ దృష్టి లేనివాడు, ఆత్మ దృష్టి లేనివాడు ఏం చేస్తాడు? కర్మను కర్మగానే చూస్తాడు. నేను కర్మను చేస్తూ ఉన్నాను అనుకుంటాడు. వాడు కర్తగా ఉంటాడు. కర్తృత్వంతో ఉంటాడు. కర్మ కర్తృత్వం ఉండి వాడు కర్త అవుతే ఏమవుతాడు? అహంకర్త అనుకుంటూ అహంకారంతో ఉంటాడు వాడు. అహంకారంగా ఫాల్స్ ఇగో తోటి ఉంటాడు వాడు. ఆత్మగా ఉండడు. అహంకర్తగా ఉంటాడు. అహం బ్రహ్మగా ఉండడు. వాడు ద్రష్ట గాదు గాబట్టి, వాడు కర్మ అనుకుంటాడు. వాడు కర్మలు చేస్తున్నాను అనుకుంటాడు. నేను జేయకపోతే అది అకర్మ. ఊరికనే ఉండడం, కూర్చోవడం అనుకుంటాడు. అయితే ద్రష్ట ఎవడున్నాడో, ఆ దృష్టి కలిగిన వాడు, ఆత్మ దర్శనం చేయగలిగిన వాడు, కర్మ మొత్తం ఈ ప్రజలందరూ చేస్తున్న కర్మలు పొద్దున లేవంగానే ఉరుకులు పరుగులతో చేస్తున్నవి, రాత్రి పడుకొని నిద్రపోతూ కూడా కలలుగంటూ ఉన్నవి అన్నిటిని కలిపి కట్టగట్టి అంతా అకర్మే అని చూసుకుంటూ ఉంటాడు. అందులో విరుద్ధమేమున్నది? ఏమీ లేదు. అయితే అది అర్థమయ్యే వాళ్ళని బట్టి ఉంటుంది. ఎవరైతే దీన్ని అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళకే తెలుస్తుంది. రాత్రయిందంటే మరి నేను స్వప్నావస్థలో ఉంటాను. పగలయిందంటే జాగ్రత్త అవస్థలో ఉంటాను గదండీ! నేను పగలిప్పుడు కూర్చొని ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను గదా! నేను మెలుకునే ఉన్నాను గదా! నేను కలలో ఉన్నాను, నిద్రబోతున్నానని ఎట్లా జెప్తారు? అని వాదించే వాళ్ళకేమీ చెప్పలేము. వాడికా దృష్టి లేదు. వాడి దృష్టి మొత్తము అజ్ఞానంతో, మోహంతో, మాయతో, తమస్సుతో నిండి ఉన్నది. రాత్రైతే పడుకుంటాం, పగలైతే మేల్కుంటాం. రాత్రి పడుకోవడము స్వప్నావస్థ, పగలు మేల్కోవడం జాగ్రత్తావస్థ అనుకున్న వాడికి ఇంకేమి చెప్పలేం మనం. కానీ, అసలు చూడగలిగిన వాడికి మొత్తం అంతా చీకటే, అంతా నిద్రేలాగా, అసలు చూడగలిగిన వాడికి కర్మలన్నీ అకర్మలే. ఈయనకి అంటే ప్రతిపక్షంలో ఉన్నట్టుగా ఉన్నవారికి ఈ విషయం అర్థం గాక అడుగుతూ ఉన్నట్టుగా మన శంకర్ల వారే ఒక ప్రశ్న వేసుకుని, ప్రజల వైపు నుంచి అర్థం గాని ప్రజల వైపు, అర్థం చేసుకోలేని ప్రజల వైపు నుంచి ఆయనే ప్రశ్న వేసుకుని ఆయనే జవాబు చెప్తున్నారిక్కడ. కాదు నా చెప్తాను విను. అకర్మ ఏవ పరమార్థతః సత్ కర్మవత్ అవభాసతే మూఢదృష్టేః లోకస్య. అసలు ఉన్నదంతా పరమార్థతః అకర్మనే. ఇదంతా కల.
కలలో జరిగే కర్మలన్నీ నిజంగా జరుగుతూ ఉన్న కర్మలా? కలలో నేనెక్కడికో వెళ్తూ ఉన్నాను. నేనేంటో చేశాను, ఏంటో తిన్నాను, ఎవరితో మాట్లాడాను, ఎవరినో కొట్టాను, ఎవరో నన్ను కొట్టారు, లేతే నేనేదో ఏనుగెక్కాను, లేదో ఏదో లారీ వచ్చి గుద్దేసింది. ఏంటో ఒకటి జరిగాయంటే, ఆ కలలో జరిగినవన్నీ నిజంగా జరిగాయా? మేల్కొన్నవాడు పోనీ ప్రపంచంలోనే ఎవడో ఒకడు పడుకొని నిద్రపోయాడు. వాడికేంటో కలలొచ్చాయి. అందులో ఏంటేంటో వాడు చేశాడు. ఏంటో జరుగుతుంటే చూసాడు. వాడు పొద్దున మేల్కొన్న తర్వాత, ఓహ్! ఇది కల అవన్నీ జరగలేదనే చెప్తాడు కదా! అవన్నీ నిజంగా జరిగాయి, గ్యారంటీగా ఉన్నాయి, అన్నీ జరిగాయి అని చెప్పడు గదా! కలలో ఏదో ఒక జరిగినట్టుందిలేండి పోండి అంటాడు. అవన్నీ జరగలేదు, నిజంగా జరగలేదు అంతా కల అని చెప్తాడు. అట్లానే నిజంగా ప్రపంచంలో కర్మలు, 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 కర్మలు అనుకుంటూ చేస్తూ ఉన్నవన్నీ కలలో జరుగుతున్న కర్మల్లాంటివి. నిజంగా పరమార్థతః అవి జరుగుతూ ఉన్నవి కావు. అవన్నీ అకర్మలే, లేని కర్మలవన్నీ, అసత్కర్మలు. అవన్నీ ఎందుకు కర్మల్లాగా కనిపిస్తాయంటే, మూఢ దృష్టి కలిగిన లోకానికి, మూర్ఖపు దృష్టి, అజ్ఞానపు దృష్టి ఉన్న లోకానికి కర్మల్లాగా కనిపిస్తాయి. కలలో ఉన్నంత సేపు నేనేంటో నిజంగానే కర్మ చేస్తున్నట్టుగానే ఫీలింగొస్తుంది. అదే భావం యాక్చువల్‌గా కర్మ జరిగినట్టుగా ఉంటుంది. కాదు అంటే కలలో చెప్తే మనము ఎవరైనా ఇదంతా కలరా? ఒరేయ్! నువ్వు కలగంటున్నావు అని చెప్తే కలలో వినము. నిజంగా జరుగుతున్నట్టే మనం భావిస్తాము నిజంగా గూడా. మెలుకున్న తర్వాత లేదా అదంతా కల ఏం నిజంగా జరగలేదు అని మనమే చెప్తాం పైగా. అయితే ఆ కలలో ఉన్నంత వరకు, ఆ చీకట్లో, ఆ నిద్రలో, తమస్సులో, అంధకారంలో, అజ్ఞానంలో ఉన్నంత సేపు అది నిజంగా జరుగుతున్నట్టుగా అనుకున్నట్టే, ఈ లోకము కూడా ఈ కలలాగా జరుగుతున్న కర్మలన్నింటినీ చూస్తూ నిజంగా జరుగుతున్నాయి, నేనే చేసేస్తున్నాను అనుకుంటూ ఉంటారు. అట్లానే తథా కర్మ ఇవ అకర్మవత్ ఉన్న కర్మ ఉన్న కర్మ ఏంటి? నేను చూస్తూ ఉన్నాను కాబట్టి ఇదంతా జరుగుతూ ఉన్నది. నేనిప్పుడు మంచం మీద పడుకొని నిద్రపోతూ ఉన్నాను. నేను కలగా చూస్తూ ఉంటే నా కలలో ఏవో జరుగుతూ ఉన్నాయి. అయితే ఆ కలలో ఉన్నవాడికి ఈ చూస్తూ ఉండడం అన్నది ఏమి తెలియదు. అది కలలో ఉన్నవాడు చేస్తూ ఉన్న పని వాడేంటో చేస్తూ ఉన్నాడని అనుకుంటున్నవాడు, ఇదంతా ఇంకెవరో చూస్తూ ఉంటే జరుగుతూ ఉన్నది అని అనుకోడు వాడు. కాబట్టి అసలు జరుగుతున్న కర్మేంటి? ఎవరో చూస్తూ ఉంటే ద్రష్ట, ఈ ద్రష్ట చూస్తూ ఉంటే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్న పని వీడికి అర్థం గాదు. అది వాడికి తెలియని పని అది అకర్మ వాడికి. తత్ర యథాభూత దర్శనార్థమాహ భగవాన్. అందుకని ఉన్నది ఉన్నట్టు చూడాలి. ఇప్పుడు కలలో ఉన్నవాళ్ళు ఏవో కర్మలు జేసుకుంటున్నాము అనుకుంటారు. పని చెయ్యకుండా ఉండడం అంటే వాళ్లకు ఊరికే చూస్తూ ఉండడము అన్నది అర్థం గాదు. ఇవతల ఉండి కలకు అవతల ఉండి చూస్తూ ఉన్నవాడు అసలు యాక్చువల్‌గా కల ఎవరికి కంటున్నాడో వాడు చూస్తున్నాడు గాబట్టి కల జరుగుతున్నది గాబట్టి, వీడు ఈ ద్రష్ట చూస్తూ ఉంటే ఇప్పుడు మనమేంటంటే నిద్రలో కల కంటూ ఉన్న సమయంలో నేను చూస్తున్నాను, మంచం మీద పడుకున్న నేను చూస్తున్నానన్న భావన కలగదు. దానివల్లే మనకది ఎక్కువ ఫలించట్లేదు. ఒకవేళ నిజంగా మంచం మీద పడుకున్నది నేనే, కలలో ఉన్నది నేనే, ఈ మొత్తం మంచం మీద పడుకున్న కలని మొత్తాన్ని చూస్తున్నది నేను. మంచం మీద పడుకుని ఉన్నాను. అందులో కల చూస్తున్నాను గాదు. అందులో చూస్తున్న కల ఎంత అబద్ధమో, మంచం మీద పడుకుని ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది గూడా అంతే అబద్ధం. అది గూడా కలే అని ఈ రెండిటిని కలగానే చూస్తూ ఉన్నవాడెవడున్నాడో, వాడిది యథాభూత దర్శనం. వాడసలు యాక్చువల్‌గా చూస్తున్నాడు వీటన్నింటిని దాటి. ఆ రకంగా చూడడం నేర్పించడం కోసం భగవంతుడు చెప్తూ ఉన్నారు. కర్మణి అకర్మయః పశ్యేత్ ఇత్యాది. అందుకని కర్మలో అకర్మ చూడు నువ్వు. జరుగుతున్న కర్మలు, కర్మలు, కర్మలు అనుకుంటున్నావు. అవన్నీ కర్మలు గావు. నిజంగా జరుగుతున్న కర్మలు గావు. లేని కర్మలు. కలలో జరుగుతున్న కర్మలు. ఇవన్నీ అసత్కర్మలు, అకర్మలు అని ఆయన చెప్తూ వచ్చారు. అతః న విరుద్ధం. అందుకని అది విరుద్ధమేమున్నది? అంటే కర్మని అకర్మగా, అకర్మని కర్మగా అది గూడా కర్మలో అకర్మను, అకర్మలో
కర్మను ఎవరు చూస్తారండి? కర్మ ఎప్పుడైనా అకర్మ అవుతుందా? అకర్మ ఎప్పుడైనా కర్మ అవుతుందా అంటే, దీన్నటు దాన్నిటు మార్చట్లేదు. ఉన్నదాన్ని ఎట్లా చూడాలి అని చూపిస్తున్నారు భగవంతుడో అని చెప్తున్నారు మన గురువుగారు. అందుకని విరుద్ధం ఏమీ లేదు. ఇంక కూర్చో, చెప్తా విను. బుద్ధిమత్వాత్యుపపత్తేః చ 1, బోద్ధవ్యం 2, యత్ జ్ఞాత్వా మోక్షస్య అశుభాత్ అని 3. ఈ 3 విషయాలు మరి పనిచేయాలి. భగవంతుడు ఇవన్నీ కూడా చెప్పారు. ఆయనేమన్నారు? బుద్ధిమత్వాత్, బుద్ధిమంతుడవుతాడు. ఏ మనిషైతే ఇట్లా చూడగలుగుతాడో వాడు బుద్ధిమంతుడవుతాడు. అంటే ఏంటి? జ్ఞానం కలిగిన వాడు. జ్ఞానం కలిగిన వాడు అవ్వాలి అంటే భగవంతుడు చెప్తూ ఉన్న విధంగా చూడాలి. విరుద్ధంగా విపరీత దర్శనం చెయ్యరాదు. కలలో అంటే నేను రాత్రి ఏదో కలగన్నానండి, ఏదో చేసినట్టు అనిపించింది. నిజం గాదు. కానీ ఏదో జరిగింది అని అన్నట్టే, పగలు చేస్తున్న కర్మల్ని గూడా కలలో జరుగుతున్న కర్మల్లాగా పట్టించుకోకుండా ఉండగలిగిన వాడు యథార్థ జ్ఞానం కలిగిన వాడు. లేకపోతే వాడికి విపరీత జ్ఞానము. లేని కర్మ ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది వాడికి. రెండోది బోద్ధవ్యం అన్నారు గురువుగారు. తెలుసుకోవలసి ఉన్నది అన్నారు. తెలుసుకోవలసి ఉన్నది అని దేని గురించి చెప్తాము? యథాభూత దర్శనం. ఉన్నది ఉన్నట్టుగా యథాతథంగా తెలుసుకోవలసి ఉంటుంది ఏదైనా. కాబట్టి ఆయన చెప్తున్న విధంగా దాన్ని చూసి తెలుసుకోవాలి. ఎదురు ప్రశ్నలు వేస్తూ అర్థం చేసుకోకుండా కన్‌ఫ్యూజ్ అవ్వరాదు. నచ విపరీత జ్ఞాన తశుభాత్ మోక్షణం స్యాత్. విపరీత జ్ఞానం ఉంటే ఈ అశుభంలో నుంచి, అజ్ఞానంలో నుంచి, చీకట్లలో నుంచి, తమస్సులో నుంచి, నిద్రలో నుంచి, ఈ కలలో నుంచి మోక్షమన్నది నస్యాత్ ఉండనే ఉండదు. నువ్వు ఈ పొద్దున లేచి చేస్తూ ఉన్న కర్మలన్నీ, జరుగుతూ ఉన్న కర్మలు నిజంగా కర్మలు. నేను చేస్తున్నాను గాబట్టి జరుగుతున్నాయి. నేను చెయ్యకపోతే ఆగిపోతాయి. చేస్తే పుణ్యమొస్తుంది. చెయ్యకపోతే పాపమొస్తుంది. చేస్తే నాకు ఇహపరాలొస్తాయి, సద్గతులుంటాయి, గొప్ప భోగాలుంటాయి. అబ్బో! చెయ్యకపోతే నరకాలుంటాయి. ఇట్లాంటివన్నీ నువ్వు అనుకుంటున్నవన్నీ అశుభమే. అంతా కలే, అంతా ఆభాస, అంతా బంధము. అందులో నుంచి మోక్షముండదు. నువ్వు అవన్నీ నిజంగా ఉన్నాయి అనుకున్నావంటే. యజ్ఞాత్వా మోక్షస్య అశుభాత్ అని చెప్పలేదు భగవంతుడు. అందుకనే అన్నారాయన. తస్మాత్ కర్మ అకర్మణి విపర్యయేణ గృహీతే ప్రాణిభిః తత్ విపర్యయ గ్రహణ నివృత్త్యర్థం భగవతః వచనం కర్మణి అకర్మయః ఇత్యాది. అందుకని ఆయన ఎందుకు చెప్పారు? కర్మ, అకర్మ అని రెండిటి గురించి విపరీతంగా, కర్మని అకర్మగా, అకర్మని కర్మగా చూస్తూ దాన్ని ఆ విధంగా పట్టుకునే ప్రాణులన్నీ ఉంటాయి. ఆ ప్రాణంతో ఉన్నవన్నీ కర్మలన్నీ చేస్తూ, ఈ కర్మలు నిజంగా ఉన్నాయనుకుంటాయి. యాక్చువల్‌గా లేవా కర్మలు. అకర్మలో కర్మలన్నీ చూస్తూ ఉంటాయి. అసలు జరుగుతున్న కర్మ ఏంటో వాళ్ళకి తెలియదు. అకర్మ అనుకుంటారు వాళ్ళు, లేదనుకుంటారు. తత్ విపర్యయ గ్రహణ నివృత్త్యర్థం ఆ విధంగా వ్యతిరేకంగా చూస్తూ అప్‌సైడ్ డౌన్ వ్యతిరేకంగా తల్లకిందులుగా చూస్తూ ఉన్న వాళ్లకు, వాళ్ళట దాన్ని పట్టుకుంటే, దాన్ని నివారించడం కోసం మళ్ళీ దాన్ని తిప్పి, ఏదైనా ఒక పుస్తకము తల్లకిందులుగా పట్టుకొని చదువుతూ ఉంటే ఎవడైనా దాన్ని చూసిన వాడు ఆటోమేటిక్‌గా ఇటు తిప్పి చేతికిస్తారు గదా! ఒరేయ్! నువ్వు తలకిందులుగా చదువుతున్నావు అని చెప్పి వెంటనే. ఆ రకంగానే మన భగవంతుడు గూడా ఒరేయ్! నువ్వు అద్దము తలకిందులు పట్టుకొని చూస్తున్నావు ఇటు చూడు అని ఇటు తిప్పి చూపిస్తూ ఉన్నారాయన. ఆ ఆత్మను మనం తలకిందులుగా చూస్తున్నాము. ఆయనేం జేస్తున్నారు? నువ్వు ఆత్మని తలకిందులుగా చూసావంటే అది అనాత్మలాగా కనిపిస్తుంది నీకు. నువ్వు నీ దృష్టి సరిజేసుకున్నావనుకో, దాన్ని ఇటు తిప్పి చూసావనుకో, అప్పుడు ఆత్మ, ఆత్మ తీరున కనిపిస్తుంది. నువ్వు విపరీతంగా పట్టుకున్న దాన్ని తిప్పి పట్టుకుంటే, సరిగ్గా పట్టుకున్నట్టు అవుతుందప్పుడు. అట్లా చేయడం కోసం భగవంతుడు మనకు కర్మలో అకర్మ, అకర్మలో కర్మ అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు పాపం. నచ అత్ర కర్మాధికరణం అకర్మ అస్తి కుండే బదరాణి ఇవ. అయితే కర్మలో అకర్మ అంటే ఏదో ఒక కుండలో ఒక రేగిపండు
అని చూడరాదు. కర్మలో అకర్మ చూడ్డము అంటే కర్మలన్నీ ఉన్నాయి. అందులో కొన్ని అకర్మలుగా చూడాలి అని గాదు. కర్మకి కర్మలు అకర్మకు ఆధారము, ఆశ్రయం కాదు. కర్మని ఆధారం చేసుకుని అకర్మలు లేవు. నాపి అకర్మ అధికరణం కర్మ అస్తి. అకర్మకు కర్మ ఆధారం గాదు. అకర్మను ఆధారం చేసుకుని కర్మ, కర్మను ఆధారం చేసుకుని అకర్మ, కుండలో రేగిపండు లాగా ఉండవివి. అసలు ఉన్న విషయమేమి? కర్మాభావత్వాత్ అకర్మణః. కర్మ లేకపోవడము అకర్మ. కర్మలు ఉన్నాయి అనుకుంటున్నావు గదా! ఇవన్నీ నిజంగా లేవు, ఇదంతా కల. ఆ విధంగా చూస్తే కర్మలో అకర్మ చూడడము. అతః విపరీత గృహీతే ఏవ కర్మాకర్మణి లౌకికైః. లోకంలో ప్రజలేం జేస్తారు? దాన్ని ఆపోజిట్‌గా పట్టుకుంటారు. నిజంగా కర్మలు ఉన్నాయనుకుంటారు. లేని కర్మలన్నీ ఉన్నాయనుకుంటారు. ఉన్నదేంటి? కర్మలు లేకపోవడం. అది మాత్రం తెలుసుకోలేరు. యథా మృగతృష్ణికాయాం ఉదకం శుక్తికాయాం వా రజతం. ఎండమావిలో నీరు చూస్తున్నట్టు, ముత్యపు చిప్పలో వెండి చూస్తున్నట్టు, లేనివన్నీ ఉన్నట్టు, కలలో జరుగుతున్న విషయాలన్నీ నిజంగా జరుగుతున్న కర్మలుగా చూస్తూ ఉంటారు వీళ్ళు. కలని కలలాగా చూడ్డం ఒకవేళ వస్తే అప్పుడు కర్మని అకర్మయః పశ్యేత్ చేస్తున్నాడు వాడు అని అర్థం. కలని కలలాగా చూడగలిగిన వాడు కర్మలో అకర్మ చూస్తున్నాడు. నను కర్మ కర్మ ఇవ సర్వేషాం న క్వచిత్ వ్యభిచరతి. కానీ కర్మని కర్మలాగానే అందరూ చేస్తూ ఉన్నారు కదా! ఏ వ్యభిచారము లేకుండా, ఎక్కడా గూడా తప్పిపోకుండా ప్రతి వాడు కర్మని కర్మలాగానే చేస్తూ ఉన్నాడు గదా! అంటే అవును. కలలో ఉన్న వాళ్ళందరూ చాలా కర్మలు చేస్తున్నట్టుగా ఉంటారు. అవును, కరెక్టే, అనుమానం లేదు. అయితే ఇక్కడ చెప్తున్నది కలలోనే ఉండి, కలలో కర్మలు చేస్తున్న వాళ్ళ గురించి గాదు. అంటే నేను జాగ్రత్త అవస్థలో ఉండి కర్మలు చేస్తున్నానండి, కలలో చేసే కర్మలు కావు. పొద్దున్న లేచాక నేను ఉద్యోగాలు అవన్నీ చేస్తున్నా గదా! అంటే అది గూడా కలే. ఇంక నౌ సిట్ డౌన్ నౌ. చెప్తున్నదేమిక్కడ? తత్‌న. ఒక్కొక్కసారి ఒకటి చూస్తుంటే ఒకటిగా కనిపిస్తాయి. ఇక్కడ నీకు 2 ఎన్ని 3 ఎగ్జాంపుల్స్ చెప్పా. కుండలో రేగిపండని జెప్పా, అర్థం గాలేదు. మృగతృష్ణలో నీరు అని జెప్పా, అర్థం గాలేదు. ముత్యపు చిప్పలో వెండి అని జెప్పా, అర్థం గాలేదు. ఇప్పుడు నీకు అర్థమయ్యేవి ఇంక వేరేవి చెప్తా పాటు. కర్మని కర్మలాగానే చూసి ప్రతివాడు కర్మని చేస్తాడు గదండీ! కర్మ చేయకుండా ఉంటాడా? ప్రతివాడు కర్మని కర్మగానే చూస్తున్నాడు గదండీ! అంటే సరే నీకిప్పుడేం నేనేం చెప్తున్నా నీకు? లేనిది ఉన్నట్టుగా చూస్తున్నావురా ఒరేయ్ నువ్వు. కలలో జరుగుతున్న కర్మల్ని నిజంగా జరుగుతున్నట్టు చూస్తున్నావు. ఏదో ఎండమావిలో నీరు చూస్తున్నట్టు, ముత్యపు చిప్పలో వెండి చూస్తున్నట్టు చూస్తావు నువ్వు. అంటే నీకు అర్థం కావట్లేదు గదా! నీకర్థమయ్యే భాషలో పోనీ కలలో ఉన్నవాడే కలలో జరుగుతున్నవే చూస్తూ ఉన్న వాటిని చూపించే, అందులో గూడా వాడే. వాడి కలలో వాడు ఉండి, పోనీ నీ పద్ధతి ప్రకారం జాగృతావస్థ అనుకుందాం. నీ జాగృతావస్థ, నాది గాదు. నీ జాగృతావస్థలోనే నువ్వుండి, నువ్వేంటో జరుగుతూ ఉన్నాయి కర్మలనుకున్నవావి అకర్మలుగా ఉంటాయి. నువ్వు అకర్మలనుకున్నవన్నీ నిజంగా కర్మలుగా ఉంటాయి. నీ భాషలోనే, నీ లోకంలోనే, నీ అవస్థలోనే, నీ జాగృత అవస్థలోనే నువ్వే కొన్నిటిని కర్మల్ని కర్మల్లాగా చూడవు. నువ్వే కొన్నిటిని అకర్మల్ని అకర్మల్లాగా చూడవు. నువ్వే కొన్నిటిని కర్మల్ని అకర్మల్లాగా, అకర్మల్ని కర్మల్లాగా పట్టుకుంటావు. నీ గురించే నీ లోకంలోనే, నీ అవస్థలోనే నీకు తెలిసిన ఎగ్జాంపుల్స్ ఇంక 2 చెప్తా పట్టు. ఇప్పుడు నౌస్తస్య నావి గచ్చంత్యాం తటస్థేషు అగతిషు నగేషు ప్రతికూల గతి దర్శనాత్. దూరేషు చక్షుషా అసన్నికృష్టేషు గచ్చత్సు గతి అభావ దర్శనాత్. ఒక్కటి ఎగ్జాంపుల్ 1 నీ భాషలో నీ కోసం. నువ్వు ఒక నౌకలో కూర్చున్నావనుకో. ఆ నావలో నువ్వు వెళ్తూ ఉంటే
ఒడ్డు మీద, గట్టు మీద ఏవో చెట్లన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా కనిపిస్తాయి. నిజంగా చెట్లు, కొండలు అవన్నీ వెనక్కి వెళ్తున్నాయా? లేదు గదా! నువ్వు పడవలో గూర్చొని ముందుకు వెళ్తుంటే, ఆ గట్టు మీద అసలు టెక్నికలీ కదలకుండా అకర్మలో ఉన్న చెట్లు, కొండలన్నీ వెనక్కి వెళ్తున్నట్టు కర్మలో ఉన్నట్టుగా నీకెందుకనిపిస్తుంది? నువ్వే నీ లోకంలోనే, నీ అవస్థలోనే, నీకు తెలిసిన విషయంలోనే అకర్మలో కర్మ చూస్తూనే ఉన్నావు గదా! పోనీ రెండోది చూద్దాం. దూరంగా ఏవో చుక్కలున్నాయనుకో, అవన్నీ ఏదో స్థిరంగా, అచలంగా, నిశ్చలంగా ఉన్నట్టుగా నీకు కనిపిస్తాయి. అకర్మతో ఉన్నట్టుగా కనిపిస్తాయి. కానీ యాక్చువల్‌గా అవన్నీ కదులుతూనే ఉన్నాయా లేదా విపరీతమైన వేగంతో? విపరీతమైన వేగంతో కర్మతో ఉన్న ఆ నక్షత్రాలన్నీ కదలకుండా అకర్మగా ఉన్నట్టు నీ కళ్ళకే కనిపిస్తుందా లేదా? నీ నీ సొంత చూపులతో చూస్తున్నావా లేదా? అదే నీ సొంత చూపులతో, నీ సొంత కళ్ళతో అకర్మగా ఉన్న వాటన్నింటిని ఏదో వెనక్కెళ్తున్నట్టు, ముందుకెళ్తున్నట్టు కర్మగా చూస్తున్నావా లేదా? ఇట్లా చూస్తాము. ఇట్లా చూస్తాం. ఇదంతా అజ్ఞానం, అసత్ జ్ఞానం ఇట్లా ఉంటుంది. తల్లకిందులుగా ఉంటుంది. ఒకటి ఒకలాగా కనిపిస్తూ ఉంటుంది. ఏవం ఇహాపి అకర్మణి కర్మ దర్శనం, కర్మణి చ అకర్మ దర్శనం విపరీత దర్శనం ఏన తన్నిరాకరణార్థముచ్యతే కర్మణి అకర్మయః పశ్యత్ ఇత్యాది అది విషయము. కాబట్టి ఇట్లానే అకర్మలో కర్మ చూడడం, కర్మలో అకర్మ దర్శనం జేయడం. ఈ రకంగా ఉన్నదొకటైతే ఇంకో రకంగా చూడడము, విపరీతంగా దర్శనం చేయడం ఏదున్నదో, దాన్ని నిరాకరిస్తూ అసలు ఏ విధంగా దాన్ని చూడాలి అని చెప్పడానికి ఉపక్రమిస్తూ గురువుగారు కర్మణి అకర్మయః పశ్యత్ అని చెప్తూ ఉన్నారు అని మన గురువుగారు శంకర్ల వారు చెప్తూ ఉన్నారు. మనం దీన్ని ఇక్కడికి ఆపుదాం. వచ్చే వారం తదేతత్తని ఇక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. ఈలోగా ఇంతవరకు చదువుకున్న దాన్ని, తెలుసుకున్న దాన్ని అర్థం చేసుకోవడానికి, అప్లై చేసుకోవడానికి ట్రై చేస్తూ, ఆలోచిస్తూ వెళ్ళి మళ్ళీ వచ్చి కూర్చొని ఇక్కడి నుంచి ముందుకు వెళ్దాం.